Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, రీసెంట్గా మీకు వచ్చేసి నేను మిరాయ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియోలో ఈ కాలేజీ గురించి పూర్తిగా చెప్పాను. ఈ వీడియో చూసినటువంటి చాలామంది పేరెంట్స్ చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి వాట్సాప్ మెసేజ్ ద్వారా మెయిల్స్ ద్వారా కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరిగిందనమాట. ఆ క్వశ్చన్స్ని క్లియర్ చేద్దాం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. ముఖ్యంగా వారు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈ కాలేజీలో మొత్తానికి చదవాలంటే 4 years ఫీజు ఎంత అవుతుంది, ఇక వీరు ఇచ్చేటువంటి బీటెక్ డిగ్రీ అయితే ఉందో అది ఏఐసిటి అప్రూవల్ ఉందా లేదా, లేకపోతే యూజీసీ అప్రూవలా, దాంతోపాటు మీరు చెప్పినటువంటి ఫీజు అనేది అది మీకు ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజా, అదేవిధంగా ఇక్కడ జాయిన్ అయినట్లయితే మాకు జరిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇట్లా నాకు చాలా క్వశ్చన్స్ అనేవి అడిగారు అనమాట. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఆన్సర్ చేయబోతున్నాను. అదేవిధంగా ఏదైతే న్యూ ఏజ్ కాలేజెస్ ఉన్నాయో ఇలాంటి కాలేజెస్ అనేవి చాలా రాబోతున్నాయని చెప్పేసి నేను మీకు 3 years బ్యాకే చెప్పాను అనమాట. మీరు ఒకసారి నా ప్లేలిస్ట్ వెళ్ళి చూసినట్లయితే సో న్యూ జనరేషన్ కాలేజెస్ అని చెప్పేసి ఇవి ఇంకా రేపు ఫ్యూచర్లో చాలా రాబోతున్నాయని చెప్పేసి 3 years బ్యాకే చెప్పడం జరిగింది. ఈ రోజున చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఇటువంటి కాలేజెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లాంటి కోర్సెస్ని చదవటానికి ఇష్టపడుతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు అందించేటువంటి కరికులం కావచ్చు, అక్కడ ఉండేటువంటి ల్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ స్టూడెంట్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అనమాట. కాబట్టి వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఇక్కడ మీరు చదివినట్లయితే మీకు ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళు ఇచ్చేటువంటి బీటెక్ డిగ్రీ ఏంటి, అదేవిధంగా ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది, వీళ్ళ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, వీటన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక క్షణం ఆగి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక మన వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే ఈ మిరాయ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టిల్ మీరు అప్లై చేయకున్నట్లయితే అప్లై చేయండి. ఎందుకంటే మీకు ఫస్ట్ది మిస్ అయినట్లయితే ఎంట్రన్స్ ఎగ్జామ్, సెకండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. ఇది మీకు June 7th జరగబోతా ఉంది. మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 6th June అనమాట. దీంట్లో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీకు కేవలం 50% ఇంటర్మీడియట్లో ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఎవరైతే అప్లై చేయలేదో మీరు వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు ఎక్కడ కూడా వెళ్ళి అప్లై చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. దాన్నే మెయిన్స్ అంటారు అనమాట. మిరాయ్ నేషనల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు అనమాట. ఇక్కడ ఏఐ మీద కొన్ని బేసిక్ క్వశ్చన్స్, ఆప్టిట్యూడ్ మీద ఒక 20 questions, రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఒక 20 questions అడుగుతారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మీకు ఆన్సర్ రైట్ అయితే +3, రాంగ్ అయితే -1 అనమాట. అండ్ ఎగ్జామ్ అనేది మీ ఇంటి దగ్గర ఉండి మీరు రాయొచ్చు. అదేవిధంగా మనం అడిగినటువంటి ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే ఫీజు ఎంత. ఇక్కడ మీకు టోటల్గా 4 yearsకి ట్యూషన్ ఫీజు వచ్చేసి మీకు 10 lakhs అవుతుంది అనమాట. ఇది నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్. సో మీకు ఇక్కడ టోటల్గా 10 lakhs అవుతుంది. ఇది కేవలం ట్యూషన్ ఫీజు. హాస్టల్ ఫీజు కనుక మనం తీసుకున్నట్లయితే మనం తీసుకున్నటువంటి అకామిడేషన్ బట్టి 85,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు మనకి పర్ ఇయర్ హాస్టల్ ఫీజు అనేది ఉంటుందన్నమాట. ఒకటి మీకు ఫీజెస్ మీద ఒక డౌట్ అనేది క్లారిఫై చేశాను. అదేవిధంగా ముఖ్యంగా నేను ఈ కాలేజీ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే మిగతా ఏదైతే న్యూ ఏజ్ కాలేజెస్ ఉన్నాయో, నెక్స్ట్ జనరేషన్ కాలేజెస్ ఏ ఉన్నాయో వాళ్ళ ప్రైజ్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో దాదాపు 20 నుంచి 25 lakhs వరకు ఉంది. కాబట్టి సేమ్ ప్రీమియం బెనిఫిట్స్ అందిస్తూ తక్కువ బడ్జెట్లో అందిస్తున్నటువంటి కాలేజ్ ఇది. కాబట్టి కొంతమంది పేరెంట్స్ ఎక్కువ ఫీజు చేశారు, మేము జాయిన్ కాలేమో అన్నారనమాట చాలామంది. కాబట్టి తక్కువ ఫీజులో కూడా ఉన్నటువంటి ఈ కాలేజ్ గురించి మీకు పరిచయం చేద్దాం ఉద్దేశంతోనే ఆ వీడియో చేశాను. కాబట్టి ఇక్కడ మీకు 10 lakhs ట్యూషన్ ఫీజు అయిపోతుంది. పర్ ఇయర్ 85 to 1 lakh మీకు హాస్టల్ ఫీజు ఉంటుందన్నమాట. అదేవిధంగా సార్ మరి మా స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా అడిగారు అనమాట. స్కాలర్షిప్స్ అనేవి కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్కి వీళ్ళు 100% అప్ టు 100% స్కాలర్షిప్ అనేది ఇస్తున్నారు. అది కూడా మీ అకాడమిక్ రికార్డ్స్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. గర్ల్స్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో అప్ టు 20% స్కాలర్షిప్ ఇస్తున్నారు. సో ఆ స్కాలర్షిప్ పేరు వచ్చేసి కోడ్ హర్ అనమాట. ఇంకా నన్ను బాగా అట్రాక్ట్ చేసింది లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలకు కూడా వీళ్ళు 30% అనేది మీకు ఇక్కడ మీకు అయితే స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఎవరైతే ఫైనాన్షియల్ కొంచెం వీక్ ఉంటారో వాళ్ళకి నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ అని చెప్పేసి అప్ టు 30% కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి అన్ని విధాల మీకు ఎవరికైతే ఈ మీకు మెరిట్ బేసిస్ కావచ్చు, కోడ్ హర్ కావచ్చు, ఆర్మ్డ్ పీపుల్ కావచ్చు, నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ కావచ్చు, మీకు ఏదైనా ఒకటి మీరు యూటిలైజ్ చేసుకొని మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు అన్నమాట. ఇక ముఖ్యంగా ఇంకొక డౌట్ చాలామంది అడిగింది ఏంటంటే మరి ఇక్కడ అందించే డిగ్రీ, అది డిగ్రీ ఎటువంటి డిగ్రీ అంటే ఇక్కడ మీకు రతినం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి మీకు బెంగళూరులో ఉంది.
కాలేజ్ ఫుడ్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు ఏఐసిటి అప్రూవ్డ్ కాలేజ్ అనమాట. కాబట్టి మీకు వచ్చేటువంటి బీటెక్ డిగ్రీ అది కూడా మీకు కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐలో వస్తుందన్నమాట. మీకు ఏఐసిటీలో అప్రూవల్ ఉంటుంది. మీరు ఎక్కడికి పోయినా గవర్నమెంట్ జాబ్స్కైనా ప్రైవేట్ జాబ్స్కైనా ఎక్కడికి వెళ్ళినా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాంతోపాటు మిరాయిస్ ఏఐ ఫస్ట్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ దొరుకుతుందన్నమాట. ఈ రెండు మీ చేతికి వస్తాయి అన్నమాట. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏంటి అని తీసుకున్నట్లయితే ఏదైతే వీళ్ళ పార్ట్నర్ కాలేజ్ ఉందో ఆ పార్ట్నర్ కాలేజీలో వీళ్ళు ల్యాబ్స్ అనేది మొత్తం ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు టోటల్గా 15 రియల్ వరల్డ్స్ ఏఐ టూల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేశారు. వాటిల్లో మీకు ChatGPT ఉంది, హగ్గింగ్ ఫేస్ ఉందన్నమాట, ఫ్లిక్సిటీ అని చెప్పేసి ఇట్లా మీకు డే 1 నుంచి అన్నిటికీ మీకు యాక్సెస్ ఇస్తారన్నమాట. అదేవిధంగా వీళ్ళు ముఖ్యంగా మీరు ఏంటంటే ఎవరైతే ఈ కాలేజ్ జాయిన్ అయిపోతారో వాళ్ళకి మ్యాక్బుక్ అనేది ఆఫ్టర్ అడ్మిషన్ అనేది మీకు ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే మీరు చాలా కోడింగ్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి అడ్వాన్స్డ్ మీకు ఉండాలి కాబట్టి మ్యాక్బుక్ అనేది ఇస్తారు మీకు. అండ్ టోటల్గా మీ కరికులం అనేది మొత్తం కూడా ఏది ఎమర్జింగ్ టెక్నాలజీ అనేటువంటి ఏఐ మీద ఫోకస్ చేసి ఉంటుంది అనమాట. కాబట్టి టోటల్గా మనం ఈ సిలబస్ని ఏఐ ఫోకస్డ్ కరికులం అనుకోవచ్చు. ఇక ముఖ్యంగా వీళ్ళని కొంత డేటా అడిగాను నేను, ఎందుకంటే ఇటువంటి ఫెసిలిటీస్ మీరు ఇస్తున్నారు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇలా ల్యాబ్స్ కొన్ని నేను డీటెయిల్స్ తెప్పించుకున్నాను. అన్నింటిలో మీకు ఏఐ ఫోర్జ్ అని చెప్పేసి ఒక ల్యాబ్ ఉందన్నమాట. ఇది కేవలం ల్యాబ్ కాదు, ఇది వచ్చేసి మీకు యాపిల్ ల్యాబ్ కంబైన్డ్ విత్ అండ్ ఏఐ కోడింగ్ ఎరీనా అనమాట. అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు, ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ChatGPT లాంటి, గిట్ హబ్ లాంటి, కోపైలట్ లాంటి వాటి అన్నిటిని ఉపయోగించి కూడా మీరు ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేవి చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు, డిజైన్ చేయొచ్చు అనమాట. ఇది మీకు 24/7 మీకు యాక్సెస్ ఇస్తారు అనమాట. ఇది నార్మల్ కాలేజ్లో అయితే ఈ ల్యాబ్ అనేది ఉండదు అనమాట. ఇది ఒక ల్యాబ్ అనమాట. ఇదే కాకుండా మీకు రోబోటిక్స్ ల్యాబ్ ఉంది. ఈ రోబోటిక్స్ ల్యాబ్ కూడా మీకు ఇక్కడ మీరు డిజైనింగ్ ఆఫ్ ది రోబోట్స్ చేయొచ్చు అండ్ స్మార్ట్ మిషన్స్ని ఎట్లా డిజైన్ చేయాలో తెలుసుకోవచ్చు, వాటిని ఎలా బిల్డ్ చేయాల్సి ఉంటుంది అండ్ అటానమస్ మోడల్గా వాటిని ఎలా మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది, డిజైన్ చేసిన తర్వాత వాటిని టెస్ట్ ఎలా చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ రోబోటిక్స్ ల్యాబ్లో మీరు చేయొచ్చు అనమాట. ఇదే కాకుండా మిరాయ్ వర్క్స్ ల్యాబ్ అని ఒకటి ఉందన్నమాట. ఇక్కడ కూడా మీరు సిమ్యులేషన్ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా వర్చువల్ వరల్డ్స్ నెక్స్ట్ ఇట్లా చాలా వర్క్స్ అని మీరు చేయొచ్చు అనమాట. అంటే ఇది ఒక క్రియేటివ్ జోన్ అని చెప్పొచ్చు ఈ ల్యాబ్ని అంతటిని మీరు కూడా. ఇది ఒక అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉందన్నమాట ఇక్కడ. దాంతోపాటు మిరాయి లాంజ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అంటే ఇక్కడ మొత్తం స్టూడెంట్స్ యొక్క బ్రెయిన్ స్టార్మింగ్ నడుస్తూ ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా హ్యాకథాన్స్లో మనం పార్టిసిపేట్ కావాలంటే స్ట్రాటజీస్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి మనకి కొలాబరేషన్ అనమాట. రేపు మన జాబ్ వచ్చిన తర్వాత కావచ్చు, లేకపోతే లైఫ్లో మనం ఒకరితో కలిసి పనిచేయాలి కాబట్టి టుగెదర్గా చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్స్ మనం ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా ఉండాలి, అటువంటి ఐడియాస్. నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవేషన్ అనమాట. అంటే కొత్తగా ఐడియాస్ని స్టూడెంట్స్ నుంచి తీసుకోవటము, ఇట్లా మీకు చాలా అనేది కూడా ఇక్కడ మిరాయి లాంజ్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మీకు జస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా. ఇంతే కాకుండా ఇక్కడ మీకు మిరాయి స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో క్యాంపస్ యాక్టివిటీస్ అని ఉంటాయి. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నటువంటి అన్నీ కూడా క్యాంపస్ యాక్టివిటీస్. అందులో మీకు వైప్ కోడింగ్ సెషన్స్ ఉంటాయి, బిల్డ్ ఇన్ పబ్లిక్ అనేటువంటి యాక్టివిటీ ఉంది, కో పైలట్ ప్రోగ్రామింగ్ ఉంది, ఏఐ క్రియేటర్ స్పేస్ ఉంది, జనరేటివ్ ఏఐ హ్యాకథాన్స్, ప్రాంప్ట్ బ్యాటిల్స్ అనమాట. అంటే ఇటువంటి అవన్నీ కూడా ఒక విధంగా మనం క్లబ్స్ లాగా చెప్పుకోవచ్చు, లేదంటే క్యాంపస్ యాక్టివిటీస్ కింద వీటన్నిటిని చెప్పుకోవచ్చు అనమాట. వీటన్నిటిలో స్టూడెంట్స్ పార్టిసిపేట్ కావటం వల్ల మనకి హ్యాకథాన్స్లో ఎటువంటి ఐడియాస్ మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్రియేటివ్ స్పేస్లోకి వచ్చేసి మనం కోడ్ని కావచ్చు, క్రియేట్ యూజింగ్ ఏఐ టూల్స్ కావచ్చు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కోపైలట్ ప్రోగ్రామింగ్ వచ్చాక మనకి కోడ్ విత్ ఏఐ అసిస్టెంట్స్ అంటే గిట్ హబ్ ఇలాంటి కోపైలట్స్ మనం వాడుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్గా యాక్టివిటీస్ మీరు చేయటం వల్ల మీ యొక్క స్కిల్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇవి ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ గురించి మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా మన స్టూడెంట్స్ అడిగేదంటే అసలు ఈ మిరాయి స్కూల్ వెనకాల ఉన్నది ఎవరు అని చెప్పేసి. ఫౌండర్ గురించి కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను నేను, అర్పిత్ సర్దా అనమాట. ఇతను వచ్చేసి మనకు బిట్స్ పిలాని గ్రాడ్యుయేటు, అదేవిధంగా జేపీ మోర్గాన్లో వర్క్ చేసేటువంటి ప్రొఫెషనల్ అనమాట. ఇతను ఈ బ్యాక్ బోన్గా ఉన్నారనమాట. ఇతనితో పాటు మనకి వరుణ్ కోహ్లీ, అదేవిధంగా కార్తిక్ మథూర్. సో వీళ్ళు వచ్చేసి మనకి టోటల్గా సిలబస్ని ఫేమ్ చేయడం కావచ్చు. అదేవిధంగా వీళ్ళ గురించి మనం చెప్పుకున్నట్లయితే వీళ్ళిద్దరు కూడా చాలా పాపులర్ ఈ సాఫ్ట్వేర్ వరల్డ్లో. వీళ్ళు వచ్చేసి మనకి కో-ఫౌండర్స్ ఆఫ్ కోడింగ్ బ్లాక్స్ అనమాట. వీళ్ళ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, వీళ్ళు క్లాసెస్ చెప్తారా లేకపోతే వీళ్ళు పేపర్ మీద ఉన్నారా అని చెప్పేసి. కాదు, వీళ్ళు ఖచ్చితంగా క్లాసెస్ చెప్తారు అనమాట వీళ్ళు. కాబట్టి మీరు ఏదో అట్లా వాళ్ళ పేర్లు చెప్పుకున్నటువంటి కాలేజ్ కాదు, ఖచ్చితంగా ఎవరైతే వరుణ్ కోహ్లీ గారు, అదేవిధంగా
కార్తిక్ మాత్రం ఉన్నారు, ఖచ్చితంగా మీకు క్లాస్ చెప్తారు. టీచింగ్ చెప్పడమే కాకుండా ఇక్కడ లైవ్ సెషన్స్ ఉంటాయి, మీకు డౌట్ సాల్వింగ్ ఉంటాయి, వర్క్షాప్ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరేమైనా క్లాసెస్ మిస్ అయినా కానీ ఖచ్చితంగా మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరైతే వరుణ్ అండ్ కార్తిక్ ఉన్నారో వీరు మీకు అన్ని విషయాల్లో మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని చెప్పుకున్నట్లయితే దాదాపు 50,000 స్టూడెంట్స్ని ఇప్పటివరకు ట్రైన్ చేశారన్నమాట. వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా మెటా, గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు మీకు క్యాంపస్లోనే ఉంటారు. సో మీకు ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదనమాట. ఇక ముఖ్యంగా మనం మాట్లాడదలుచుకుంది ఏంటంటే ఇటువంటి కాలేజెస్కి మనం వెళ్ళేది ఖచ్చితంగా ప్లేస్మెంట్ కొరకు. కాబట్టి 100% మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా 20+ కెరియర్ మెంటర్స్ అనేది ఇక్కడ మీకు హైరింగ్ ఎక్స్పర్ట్స్ అనేది మీకు ఇక్కడ ఉంటారన్నమాట. మీకు ఆపర్చునిటీస్ కూడా అంటే ఏంటి, పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది చాలా చాలా అవసరం అనమాట. అంటే పెయిడ్ కంటే ముందు ఇంటర్న్షిప్ అనేది చాలా అవసరం. అందులో పెయిడ్ ఇంటర్న్షిప్ వస్తే ఇంకా మంచిది అనమాట. అది వచ్చే విధంగా కూడా మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది, పర్సనలైజ్డ్ కెరియర్ గైడెన్స్ ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్గా మీకు మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. దాంతోపాటు హైరింగ్ సపోర్ట్ నెట్వర్క్ అనేది వీళ్ళు చాలా పెద్దగా బిల్డప్ చేసుకున్నారు అనమాట. సో వాటిలలో వచ్చేసి మీకు గూగుల్, ఫ్లిప్కార్ట్, మెటా, జేపీ మార్గన్, మైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్, పేటిఎం, పేపాల్ అండ్ టీసీఎస్ అన్నమాట. ఇటువంటి కంపెనీస్ అన్నిటి కూడా వీళ్ళు నెట్వర్క్స్ పార్ట్నర్గా ఇంక్లూడ్ చేసుకున్నారు అనమాట. కాబట్టి మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ గురించి మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. మంచి ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది, దాని తగ్గట్టుగా మిమ్మల్ని ట్రైన్ చేస్తారనమాట. ఇవన్నీ నచ్చి ఈ కాలేజ్ మీరు అప్లై చేద్దాం అనుకున్నట్లయితే సింపుల్గా మీరు వెబ్సైట్కి వెళ్ళండి, లింక్ ఓపెన్ చేయండి, అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయండి. ఫీజు అనేది ఒక 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ యొక్క స్లాట్ అనేది మీరు బుక్ చేసుకోండి. అది June 7th ఉంది. ఆన్లైన్లో ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ అనేది మీరు క్లియర్ చేసిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకొని మీ యొక్క అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. ఇంత సింపుల్గా ఉంటుంది. ఈ ఎగ్జామ్ కూడా మీరు ఇంటి దగ్గర నుంచే రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చెప్పే కదా మీకు లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి 6th June, ఎగ్జామ్ డేట్ వచ్చేసి 7th June. ఇక్కడ మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, ఎవరిని బట్టి వాళ్ళని తీసుకోరు. అండ్ టాప్ 20% ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే వీళ్ళు మీకు ఇక్కడ ఆఫర్ లెటర్ అనేది ఇస్తారనమాట. కాబట్టి ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మంచి కెరియర్ కోసము కళలు అయితే కంటున్నారో, వాళ్ళ యొక్క డ్రీమ్స్ని అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా మీకు ఈ మిరాయ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ లాంటి కాలేజ్ వచ్చేది హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరందరూ ఈ కాలేజీని అప్లై చేసుకోవడానికి కోరుకుంటూ ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.